బ్రేకింగ్ న్యూస్. సంక్రాంతి సంబరాలు మొదలవడంతో హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. పండుగ సెలవులకు తోడు వీకెండ్ కూడా రావడంతో నగర వాసులు భారీ సంఖ్యలో తమ సొంత ఊర్లకు బయలుదేరారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 6,431 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు సందడిగా మారాయి. ఎంజీబీఎస్ లో ఈ రోజు తెల్లవారుజాము నుంచే ప్రయాణికుల రద్దీ అనేది కనిపిస్తోంది. ఈ 9, 10, 11, 12 తేదీల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 6,431 ప్రత్యేక బస్సులను సంక్రాంతి సందర్భంగా నడిపిస్తున్నట్లుగా టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించడం జరిగింది. మనకి 9వ తారీఖు నుంచే ప్రయాణికుల రద్దీ కూడా మొదలైపోయినట్లుగా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక వీకెండ్ కావడము, అదేవిధంగా సంక్రాంతి సెలవులు కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ప్రయాణికులందరూ కూడా తమ తమ సొంతూళ్లకైతే పయనమవుతున్నారు. ఎంజీబీఎస్ లో మనం చూడొచ్చు ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉంది అనేది. సంక్రాంతి పండుగ సొంతూల్లో అయిన వాళ్ళతో జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయా, సొంతూళ్ళకి ఎప్పుడెప్పుడు వెళ్దామని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మనకు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్ని కూడా ప్రయాణికులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎప్పటికప్పుడు కూడా బస్సుల సంఖ్యను కూడా పెంచుతున్నట్లుగా అధికారులు అయితే తెలపడం జరిగింది. ప్రస్తుతం 6,431 ప్రత్యేక బస్సులు అయితే నడుస్తున్నాయి. మనకి ఎంజీబీఎస్ కి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి వివిధ ప్రాంతాలలో బోర్డింగ్ పాయింట్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఎంజీబీఎస్ తో పాటు జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరంగర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి ఇట్లాంటి ప్రాంతాలలో మనకి ప్రత్యేక బస్సులను కూడా నడిపిస్తున్నారు. ఆ పాయింట్స్లలో షామియానాలు, పండల్స్, అదేవిధంగా కుర్చీలు, హెల్ప్ డెస్కులు, మొబైల్ టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీ వంటివి కూడా ప్రయాణికుల కోసం అందుబాటులోకి అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఈ నెల 9 నుంచి 19వ తారీఖు వరకు కూడా ఈ ప్రత్యేక బస్సులు అనేవి నడుస్తున్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి విపరీతంగా క్రౌడ్ అనేది వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా విజయవాడ, వైజాగ్, అమలాపురం, శ్రీకాకుళం ఈ ప్రాంతాలలో వెళ్లేటువంటి ప్రయాణికులతోటి మనకి ఇప్పటికే బుకింగ్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయినట్లుగా అధికారులు అయితే తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు కూడా అధిక సంఖ్యలో ప్రయాణికులు అయితే వెళ్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు కూడా హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు అనేవి నడుస్తున్నాయి. సో మహాలక్ష్మి పథకం అనేది ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలులో ఉంది. సంక్రాంతికి నడిపేటువంటి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది యథావిధిగా కొనసాగుతుందని కూడా అధికారులు అయితే తెలిపారు. ఇక రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని డ్రైవర్లకు బస్సులో ఉండేటువంటి స్టాఫ్ కి ముందుగానే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటీవలి కాలంలో చూస్తున్నాము బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా దూరం వరకు ఈ బస్సులు అనేవి ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి లోపల ఉండేటువంటి డ్రైవర్లకి, స్టాఫ్ కి ఇందుకు సంబంధించి ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చినట్లుగా కూడా అధికారులు అయితే తెలిపారు. ఒక్కో బస్సులో 2 డ్రైవర్లు ఉంటారని కూడా తెలపడం జరిగింది. ఇక ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకి చేరుకునే విధంగా అన్ని చర్యలను చేపడుతున్నట్లుగా కూడా తెలిపారు. ఇక ఎక్కడెక్కడైతే మనకు బోర్డింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ ప్రాంతాలలో మనకు హెల్ప్ డెస్క్ అనేది అందుబాటులో ఉంటుంది. దీంతో పాటుగా పిక్ పాకెటింగ్, ఈవ్ టీజింగ్ వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇటు పోలీసులు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ అందుబాటులో ఉంటారని, ప్రయాణికుల సేఫ్టీ రీత్యా భద్రతా చర్యలను కూడా చేపట్టడం జరిగిందని కూడా తెలపడం జరిగింది. ఇక ఎంజీబీఎస్ లో చూసుకుంటే ప్రతి రోజు కూడా మనకి ప్రయాణికుల రద్దీ అనేది విపరీతంగా ఉంటుంది. దాదాపు 50 నుంచి 60 వేల మంది ప్రయాణికులు కూడా వివిధ ప్రాంతాలకి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇటువంటి పండుగల సమయంలో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది అని కూడా అధికారులు అయితే తెలిపారు. ముఖ్యంగా ఈ సమయంలో 30,000 మంది అదనంగా ప్రయాణిస్తూ ఉంటారని కూడా తెలపడం జరిగింది. ఇప్పటికే మనకి ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే అన్ని ప్రధాన బస్ స్టేషన్లు కూడా ప్రయాణికులతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సొంతూళ్లకు వెళ్లేందుకు ఎంతో సంతోషంగా అయితే పయనమవుతున్నారు. నమస్తే మ్యామ్, ఎక్కడికి వెళ్తున్నారు? ఖమ్మం అండి. ఖమ్మం వెళ్తున్నారు. ఓకే. సో పిల్లలకి హాలిడేస్ వచ్చాయి, సో వీకెండ్ అని చెప్పేసి ఇంకా ఈ రోజే వెళ్ళిపోతున్నారా? సో ఎట్లా ఉన్నాయి అంటే స్పెషల్ బస్సులు వేసారు కదా, సో అదంతా ఏ విధంగా అనిపిస్తోంది? నైట్ చెక్ చేసాము, బస్సెస్ ఏం లేవు. తర్వాత చెక్ చేస్తే స్పెషల్ బస్సెస్ ఉన్నాయి, బుక్ చేసుకున్నామండి. ఇంకా సో సంక్రాంతి అనగానే మీకు ఏం గుర్తొస్తా ఉంటుంది? ముగ్గులు, అంతే, హరిదాసులు ఇవన్నీ. సో పిల్లలకి కూడా అంటే లైక్ మన సాంప్రదాయాలను గురించి, పండుగ ఏ విధంగా చేసుకుంటాం ఏంటి అనేది సొంతలకు తీసుకొని వెళ్ళి అవన్నీ కూడా వాళ్ళకి చూపిస్తున్నారా? అందుకే అండి తీసుకెళ్తున్నాం ఊరికి. ఇక్కడ ఉంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి తీసుకెళ్తున్నాం హాలిడేస్కి. హాయ్, హాలిడేస్ వచ్చాయా? ఓకే. సో సంక్రాంతి అనగానే నీకేం గుర్తొస్తా ఉంటుంది? పిండి వంటలు. ఓకే. సో ఇంకా గాలిపటాలు కూడా ఎగురవేస్తూ ఉంటారు కదా, సో అది కూడా నువ్వు ఫ్లై చేస్తూ ఉంటావా? ఎస్. ఓకే. సో మీ
ఫ్రెండ్స్ అందరూ ఊర్లో ఉంటారు, అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? అవును. ఓకే, సో వాళ్ళని కలవాలి అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నావా? ఓకే, సో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు సొంతూళ్ళకు వెళ్దామా, కుటుంబ సభ్యులతోటి బంధువులతోటి సంక్రాంతి పండుగను జరుపుకుందామని కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మనకి పండుగ సెలవులు ప్రారంభమైపోవడము, దాంతో పాటుగా వీకెండ్ కూడా రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజే సొంతూళ్ళకి వెళ్ళిపోతే ఒక 2-3 రోజులు ఎక్కువగా కూడా మన సొంతూళ్ళలో గడిపినటువంటి అనుభూతి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజే సొంతూళ్ళకైతే వెళ్ళిపోతున్నారు. సో బస్ స్టాండ్ అంతా కూడా మనకి ప్రయాణికులతోటి రద్దీగా అయితే కనిపిస్తోంది. ఇక ప్రధానంగా మనకి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎప్పటికప్పుడు కూడా అంటే బస్సులు ఫుల్ అయిపోయిన వెంటనే, టికెట్స్ అన్ని కూడా బుక్ అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక బస్సులను ఇంకా ఎక్కువగా నడిపేటువంటి వెసులుబాటును కూడా కల్పిస్తున్నామని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సంఖ్యను కూడా పెంచుతున్నట్లుగా అధికారులు అయితే తెలపడం జరిగింది. హాయ్ అండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఖమ్మం వెళ్తున్నారు. ఓకే, సో వీకెండ్ వచ్చింది అని చెప్పేసి ఈ రోజే ఇంకా స్టార్ట్ అయిపోయారా? ఓకే, సో సంక్రాంతి అనగానే మీకేం గుర్తొస్తూ ఉంటుంది? ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటారా ఊరికి సంక్రాంతి టైంలో? వెళ్తాం. ఓకే, సో సంక్రాంతి అనగానే మీకేం గుర్తొస్తూ ఉంటుంది? ముగ్గులు, హరిదాసులు ఇవన్నీ. సో చూడొచ్చు, నిజంగానే అంటే పల్లెటూరులో సంక్రాంతి పండుగ ఆ సంబరం అనేదే వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఎంత సిటీలో ఉన్నా సరే మనం పల్లెటూరులో పండుగ చేసుకుంటే అనుభూతి వేరుగా ఉంటుంది. హాయ్, ఎక్కడికి వెళ్తున్నారు? నేను మా ఊరికి వెళ్తున్నా అండి, భద్రాచలం. భద్రాచలం. ఓకే, సో ప్రతి సంక్రాంతికి కంపల్సరీ ఊరు వెళ్తా ఉంటారా? వెళ్తాం. ఓకే, సో సంక్రాంతి పండుగ అనగానే మీకేం గుర్తొస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి? ముగ్గులు, అన్ని ఊర్లో అందరు వస్తారు కదా, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ వాళ్ళు అందరు కలిసి ఫెస్టివల్ చేసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఊళ్ళలో మనకి సంక్రాంతి ముగ్గుల పోటీలు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, పార్టిసిపేట్ చేశారా? చేస్తూ ఉంటారా? ఓకే, సో వాటితో పాటు మనకి పిండి వంటలు, గాలిపటాలు ఎగరేయడము, అందరం కలుసుకోవడం ఇదంతా కూడా ఉంటా ఉంటది. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది సొంతూల్లో మన వాళ్ళందరితోటి, మన ఫ్రెండ్స్ తోటి ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం? ఇది చెప్పాలంటే పల్లెటూరు ఫెస్టివల్ కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. గాలిపటాలు కానీ, అన్ని ఫెస్టివల్స్ కానీ, ముగ్గులు కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. హాలిడేస్కి వెళ్తున్నాం కదా. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సంక్రాంతి పండుగను సొంతూల్లో కుటుంబ సభ్యులతోటి, బంధువులతోటి, చిన్ననాటి స్నేహితులతోటి జరుపుకోవడం కోసము ఈగర్లీ వెయిట్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. మనకి ఇప్పటికే బస్సులన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఇటు ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నటువంటి బస్సులతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి కూడా ఈ ప్రత్యేక బస్సులు అనేవి నడుస్తున్నాయి. అయితే పలు బస్సులలో మనకి మహాలక్ష్మి పథకం కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి మహిళలందరూ కూడా అంతే సంతోషంగా వారందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. సో ప్రయాణికుల రద్దీ కనుక పెరిగితే మరిన్ని ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో తీసుకొచ్చేటువంటి వీలు కూడా కనిపిస్తోంది. ఇటు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్నీ కూడా సంక్రాంతికి సొంతూళ్ళకు వెళ్తున్నటువంటి ప్రయాణికులతోటి సందడిగా కనిపిస్తున్నాయి. వీడియో శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ.